నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు కారు గురించి ఏ ఎంక్వైరీ చేయాలన్నా ఇది 2 నెంబర్లకి చేయొచ్చు. రమేష్ గారికి కొద్దిగా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను వీడియో తీయడం వల్ల ఇప్పుడు నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు నేను అందుబాటులో లేకపోవచ్చు. ఈరోజు 23వ తారీఖు డిసెంబర్ సోమవారం 2024 కలకత్తాలో ఉన్నాను సార్. ఇప్పుడు టైం వచ్చి 3:30 అయింది. 23వ తారీఖు. మీకు ఏ కార్లు కావాలన్నా నేను మంచి కార్లు వెతకడం వల్ల తక్కువ టైంలో నేను ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది మీకు కార్ ఇవ్వడానికి. కానీ నాకు నచ్చడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. సర్వీస్ హిస్టరీ ఏమైనా ఉండే అన్ని విషయాల్లోనూ కొద్దిగా నేను ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు నేను లేట్గా ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఈరోజు నేను 2017 సార్, ఇది స్పోర్ట్స్ గ్రాండ్ i10 సూపర్ మింట్ కండిషన్ సార్. కార్ ఇది చాలా బాగుంది. 2017 గ్రాండ్ i10 స్పోర్ట్స్ వెహికల్, క్వాలిటీ కార్ సార్, చాలా బాగుంది. మన గ్రూప్లో ఫస్ట్ ఫొటోస్ పెడుతున్నాను. యూట్యూబ్లో మీరు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీరు హాయ్ మెసేజ్ పెట్టండి. నేను గ్రూప్ లింక్ పెడుతున్నాం. మేము ఇద్దరంలో రమేష్ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ హాయ్ పెట్టండి. గ్రూప్లో ఉండండి. మీకు ఇబ్బంది ఉంటే మీరు లెఫ్ట్ అయిపోండి సార్. అందువల్ల ఏంటంటే ముందుగా నేను గ్రూప్లో పెడుతున్నాను, ఎందుకంటే గ్రూప్లో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ అలర్ట్గా ఉంటారు కాబట్టి. తర్వాత కారు అడ్వాన్స్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోలు తీస్తున్నాం. అదేంటి సార్ ఇలా పెట్టగా డైరెక్ట్గా మీరు కారు అమ్మేసిన తర్వాత పెడుతున్నారని అంటున్నారు. కాబట్టి ముందు గ్రూప్లోనే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఈ కారు కూడా గ్రూప్లో ఫొటోస్ పెట్టగానే కాకినాడ నుంచి సార్ పేరు చెప్పొద్దన్నారు, అడ్వాన్స్ చేశారు రమేష్ గారికి. ఈ వీడియో ఇన్స్పెక్షన్, టెస్ట్ డ్రైవ్ అన్నీ అయిపోయినాయి, అన్నీ చెక్ చేశాను. టోటల్ గ్లాసులు, బాడీసు ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఒరిజినల్ కారు సార్. 2017 గ్రాండ్ i10 ఆస్టా. కారు అంతా ఒక్కసారి చూపిస్తాను సార్. ఫ్రంట్ వ్యూ చూడండి. సిల్వర్ కలర్ సార్. చిన్న టచ్ అప్లు ఉంటే చేపిచ్చేశారు. ఏ వర్క్ లేదు, రూపాయి పెట్టుబడి లేదు సార్. ఇప్పటికి వీల్ క్యాప్స్ కూడా కొత్త చేశారు. టైర్స్ అయితే మీకు సీల్ టైర్సే ఉన్నాయి. 80% టైర్లు ఉన్నాయి. జోకర్ బాగుంది. టైర్స్ అన్నీ బాగున్నాయి. ఫెండర్ అంతా ఒరిజినల్. మొత్తం వర్క్ చేసి ఏమీ పెట్టుబడి ఏం లేదు. సీట్ కవర్లే కొద్దిగా ఇక్కడ, ఇంకా సీట్ కవర్ అనేది వాడుతూ ఉంటప్పుడు కొద్దిగా మాస్తుంది. మీకు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. డోర్ ప్యాడ్స్ అంతా నీట్గా ఉంది సార్. డోర్ అంతా ఒరిజినల్గా ఉంది. కంపెనీ స్టిక్కర్ అలాగా ఉంది. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్, కోడ్ ఉంది. కార్ అంతా ఒరిజినల్ సార్. పిల్లర్ రోబో పంచింగ్ ఒరిజినల్. మీరు ఇంత దూరం రావట్లేదు కాబట్టి చూడవలసిన బాధ్యత నాది. 4 పవర్ విండోస్, లాక్, మిర్రర్ లాక్, రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సార్. గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. కర్వ్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. సీట్స్ అన్ని నీట్గా ఉన్నాయి సార్. రేర్ ఏసీ. ఫ్లోర్ మ్యాట్ ఒకటే ఉండదు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్. రైట్ సైడ్ బీ పిల్లర్ ఒరిజినల్. ప్యాడ్స్ చాలా, డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. బ్యాక్ టైర్ మీకు 80% 90% టైర్ ఉంది. టైర్స్ అయితే ఏమీ ఇబ్బంది లేదు. మినిమము 30 నుంచి 35 వేలు ఈజీగా తిరగచ్చు టైర్స్. ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్ సైడ్ వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ వ్యూ. స్పోర్ట్స్ 1.2 VT ఇంజిన్ సార్. క్వాలిటీ కారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది.
వెనకాల డిక్కీలో నుంచి వ్యూ చూడండి. డిక్కీ చాలా నీట్గా ఉంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. డిక్కీ ఒరిజినల్, ఎక్కడ కూడా ఎటువంటి డెంటింగ్ కానీ రెస్టింగ్ కానీ హిట్టింగ్ కానీ ఏమి లేదు. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. వెనకాల గ్లాస్ ఒరిజినల్ అండి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు. టాప్ కూడా చాలా నీట్గా ఉంది. లెఫ్ట్ టైర్ 50% to 60% టైర్ ఉంది సార్. చిన్న చిన్న టచ్ అప్లు అనేది కామన్ సార్, ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గరకు వచ్చేటికి క్వాలిటీ ఉందా లేదా, కారు నీట్గా ఉందా లేదా చూడాలండి. ఇక్కడ చిన్న టచ్అప్ అయింది, చిన్నది సార్. హ్యాండిల్ దగ్గర చిన్న టచ్అప్, చిన్నది సార్. అదేని కూడా చేయించేసారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ మొత్తం గ్లాసులు అన్నీ ఒరిజినల్. సెకండ్ హ్యాండ్ కారు చిన్నవి రావడం, చిన్నవి ఉండడం సహజం. మనం అర్థం చేసుకోవాలి. కొత్త కారు 3 నెలల తర్వాత వస్తేనే వాడు లెక్క చేయడు మనల్ని షోరూంలో. చూడండి, మోడల్ i10, ఇంజిన్ నెంబరు, పిన్ నెంబర్ చూసుకోండి. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. డోర్స్ ఒరిజినల్, అన్నీ కూడా డోర్స్ ఒరిజినల్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. లెఫ్ట్ ఫ్రంట్ టైర్ 50% టైర్ ఉంది, 60% ఉంది టైర్. జోకర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. లైట్స్ అన్నీ వర్కింగ్ అండి. నలభై 22,230 కిలోమీటర్లు తిరిగింది సార్. సౌండ్ సిస్టమ్ చెక్ చేశాను, ఓకే. ఏసీ ఆన్ చేశాను. గేర్ షిఫ్ట్ బాగుంది. స్టీరింగ్ కంట్రోల్ సార్. బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. ఏసీ చాలా చిల్లుగా వస్తుంది సార్. ఏసీ బాగుంది. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది సార్. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ అలాగే ఉంది, ఒరిజినల్ సార్. లెగ్స్ మౌంటింగ్ ఎక్కడ వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ బాగుంది సార్. ఇంజిన్ ఆయిల్ ఇప్పుడు ఏం మార్చుకోక్కర్లేదు, ఎక్కడ వైబ్రేషన్ లేదు. పట్టి అంతా ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఎక్కడ కూడా డెంటింగ్ కానీ హిట్టింగ్ కానీ ఏం లేదు సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. బానెట్ ఒరిజినల్ సార్. ఇది ఒరిజినల్ రోబో పంచింగ్, ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఎక్కడ టాకా కూడా ఏమీ సౌండ్స్ లేవు. క్వాలిటీ ఉంది సార్ కారు.
కార్ అంతా చూశారు కదా, 2017 గ్రాండ్ ఐ10 3,55,000 రూపాయలకి సార్కి ఇచ్చామండి. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా 50,000 రావచ్చు, 50-55 అట్లా అప్రాక్సిమేట్లీగా ఒక 5-10,000 అటు ఇట్లో. క్వాలిటీ ఉన్న కార్కి 10-20,000 రూపాయలు పెట్టచ్చు సార్. మీరు అది కంపేర్ చేసుకోండి. నేను ఒక్క విషయం మీకు చెప్తూ ఉంటాను, ఈ యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలండి, యాపిల్ టు ఆరెంజ్ కాదు. మీరు కంపేర్ చేసేటప్పుడు మోడల్ చూడండి, వేరియేషన్ చూడండి, నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది మీరు కంపేర్ చేసుకోండి. ఈ కిలోమీటర్లు తిరిగిన కారు, ఈ కారు మనకి 4,25,000 రూపాయలకు దొరికితే మన ఆంధ్ర తెలంగాణలోనే కొనుక్కోవచ్చు సార్. ఎంత దూరం నా దగ్గర కొనక్కలదు, 4,25,000 దొరికితే. ఏమంటే ఈ ఒకవేళ అక్కడ 70,000 80,000 తిరిగిన కారు ఉంటే 4 లక్షలకే ఇంకో 25,000-30,000 ఎక్కువైనా కూడా మీరు ఈ కారు తీసుకోమని నేను సలహా ఇస్తాను. ఎందుకంటే కిలోమీటర్ డ్రివెన్ బట్టే ఇంజిన్ లైఫ్, మెకానికల్, సస్పెన్స్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు అయ్యిందనేది మీరు చూడడం కాదు, అది చూడడం ప్లస్ దాని లైఫ్ మెకానికల్గా దాని లైఫ్ ఎన్నిసార్లు ఫిస్టన్ ఆడింది, ఎన్నిసార్లు మీకు చక్రాలు తిరిగినాయి, అది కిలోమీటర్లు బట్టే ఉంటుంది. అది మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ మెకానికల్గా లైఫ్ కిలోమీటర్ని బట్టే ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని మీరు ఎక్కడ కొన్నా పర్వాలేదు, కార్లు కంపేర్ చేసుకుని కార్లు కొనుక్కోండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్లు కొనే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి మీరు ఆచి తూచి మీరు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా కార్లు పెడతాను, మంచి కార్లు చూస్తున్నాను. నేను ఈ 2 రోజులు ఇంకా తగ్గిస్తాను, టెన్షన్ పడకుండా ఉండాలి కదా. ఓకే సార్, నేను మళ్ళీ 27వ తారీఖు శుక్రవారం నాడు ప్రయాణం సార్. మళ్ళీ 5వ తారీఖు కల్లా మళ్ళీ నేను ఇక్కడ ఉంటాను. నమస్తే సార్. అందరికీ ఇవ్వలేకపోతున్నాను, అందరూ నన్ను ఆదరిస్తున్నారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్టే సార్ కావాలి నాకు. మీ సపోర్ట్ లేకపోతే నేనేమీ ముందుకు వెళ్ళలేను. కేవలం మీ సపోర్ట్ తోటే ఈ ఛానల్ ఎంత గ్రోత్ అవుతుంది అంటే, ఎంతమంది నేను అమ్ముతున్నాను అంటే ఫోటో చూసి నాకు అడ్వాన్స్ చేస్తున్నారంటే కేవలం మీ సపోర్టే సార్. మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను చాలా కేర్గా తీసుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా, బాధ్యత ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.